Hello guys, how are you all? I hope everyone is doing great. Welcome to my channel and my name is Kiran Prakash. ఇది డీజిల్ అండ్ ఇది చైన్ స్ప్రే అండ్ ఇది నార్మల్ గ్రంజ్ బ్రష్ అండ్ ఇది నార్మల్ టూత్ బ్రష్. చైన్ ఫుల్గా వెట్ అయిపోవాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తారు. బైక్ ఫస్ట్ గేర్లో పెట్టి ఇట్లా డీజిల్ పోయటం అట్లా అస్సలు చేయకూడదు గైస్. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నార్మల్ టూత్ బ్రష్ స్ప్రాకెట్స్ని క్లీన్ చేయండి. జస్ట్ నార్మల్, ఎక్కువగా ఏమీ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ డీజిల్ ఎక్కువ పోర్ చేయాలి, చాలా ఫుల్గా వెట్ అయిపోవాలి, డర్ట్ మొత్తం బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు గ్రంజ్ బ్రష్ తీసుకొని, ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ జస్ట్ అలా హ్యాండ్తో వీల్ని తిప్పుతూ మనం అలా ఉంటే కనుక ఈజీ వేలో మనకు నచ్చినట్టు వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది చైన్. గ్రంజ్ బ్రష్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది 3 sides ఉంటుంది, మనకి ఈజీగా వర్క్ అవుతుంది. సో ఐ రికమెండ్ అది ఉంటే బెటర్ గైస్. మళ్ళీ ఇక్కడ కేర్ఫుల్గా గ్రంజ్ బ్రష్ పెట్టండి అండ్ కేర్ఫుల్గా వీల్ని తిప్పండి, స్లోగా. ఫాస్ట్గా తిప్పేయటం అలా ఏం చేయకుండా జస్ట్ నార్మల్గా తిప్పండి, సరిపోతుంది. అండ్ కేర్ఫుల్గా స్లోగా తిప్పుతూ గ్రంజ్ బ్రష్ అట్లా పెట్టండి. దానికంతటికి అదే క్లీన్ అవ్వాలి. సో మనకి ఈజీ వేలో క్లీన్ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి డీజిల్ అనేది పోర్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ అయిన డర్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దాని అంతటికి అదే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బ్రష్తో క్లీన్ చేయండి చైన్ స్ప్రాకెట్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది కాబట్టి బ్లాక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి డీజిల్తో పోర్ చేస్తే అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది, డర్ట్ అనేది మొత్తం ఇప్పుడు క్లీన్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు బీ కేర్ఫుల్. అండ్ బైక్ మాత్రం అస్సలు ఆన్ చేయొద్దు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని, ఆల్రెడీ డీజిల్ ఉంటుంది కదా, ఎక్సెస్ డీజిల్, అది మొత్తం క్లీన్ చేసేసేయండి. జస్ట్ ఆపోజిట్ వేలోనే తిప్పండి వీల్ అనేది. ఇటు సైడ్, మీ రైట్ సైడ్కి మాత్రం అసలు తిప్పొద్దు, ఎందుకంటే మీ ఫింగర్స్ మాత్రం కేర్ఫుల్. రబ్ చేసేటప్పుడు రైట్ సైడ్లోనే వీల్ తిరగాలి. అండ్ జస్ట్ ఆఫ్ చేసి క్లీన్ చేయండి, మోర్ దాన్ ఎనఫ్, అంత ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు. సో కేర్ఫుల్ గైస్. ఒక నార్మల్ చిన్న కార్డ్బోర్డ్ ఒకటి తీసుకోండి, జస్ట్ ఆ సైజులో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే టైర్ మీద, రిమ్ మీద, ఫ్రేమ్ మీద పడకుండా చైన్ స్ప్రే అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అయితే లూప్ చేయొద్దు, జస్ట్ నార్మల్లీ ఒక స్లాంట్గా లూప్ చేస్తే సరిపోతుంది గైస్. దిస్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఓవర్గా లూప్ చేసినా కానీ ఆల్రెడీ మనం బైక్ మీద వెళ్ళినప్పుడు మట్టి కానీ, ఎక్సెస్ డర్ట్ అండ్ ఓవరాల్ డస్ట్ మొత్తం ఎక్కువ పడుతుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు బీ ఓవర్ లూప్ గైస్, ప్లీజ్ రిమెంబర్ అండ్ కేర్ఫుల్ గైస్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. చూసారు కదా, ఇది నేను దాదాపు 4 yearsగా ఇలాగే యూస్ చేస్తున్న చైన్ క్లీనింగ్ ప్రాసెస్. సో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ డౌన్ బిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్, మర్చిపోకండి. అండ్ ఇలానే మెయింటైన్ చేస్తే ఇట్స్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ చైన్కి లైఫ్ ఉంటుంది. మర్చిపోకండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.